మేము మార్నింగ్ హాస్పిటల్కి వచ్చామని చెప్పాను కదా. హాస్పిటల్లో మా పని అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వచ్చేసాం. ఇక్కడ నుంచి మా ఇంటికి 12 గంటలకి బస్సు ఉంది. మా పని కొంచెం వేగంగానే అయిపోయింది. ఇప్పుడైతే 10 అవుతుంది. ఇంకా 12 అవ్వడానికి 2 అవర్స్ గ్యాప్ ఉంది కదా అని చెప్పి బయటకు వచ్చామన్నమాట. ఇది ఒక కాంప్లెక్స్. ఇక్కడ చూసారా పావురాలు ఎన్ని ఉన్నాయో. ఈ పావురాల్ని పరిగెట్టెళ్ళి పట్టుకుందామంటే చేతికి దొరికేస్తున్నాయి కానీ అవి ఎగరట్లేదు అనమాట. కాశ్మీర్ లో వింటర్ వస్తే మనుషులతో పాటు పక్షులు కూడా లేజీ అయిపోతున్నాయి అనమాట. మోక్ష కొంచెం ముందుకు వచ్చింది ఆ పావురాలని పట్టుకుందామని చెప్పి. అవి కదలకుండా అక్కడే ఉండడం చూసి భయపడి పారిపోతుంది అనమాట. అక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఇంకా పెద్ద కాంప్లెక్స్ ఉందన్నమాట. ఇక్కడ నేను ఈ బుట్టలు చూస్తున్నాను. ఇక్కడ నేను ఈ బుట్టలు చూస్తుంటే మా ఆయన పక్క నుంచి అంటున్నారు, నేను మీ అమ్మ వాళ్ళ ఇంటికి దారి పెట్టాల్సిన రోజు దగ్గర పడిపోయింది, ఇంక ఈ షాపింగ్ గీపింగ్ బంద్ చేయమ్మా అని అంటున్నారు. నేనైతే ఆ మార్కెట్ లో ఏమీ కొనలేదు, జస్ట్ అలా చూసి వచ్చేసాను అనమాట. తర్వాత ఆ ముందుకి ఒక చిన్న పార్క్ ఉంది. ఆ పార్క్ లో కూర్చుందామని చెప్పి అక్కడికి వెళ్ళామన్నమాట. ఇక్కడ చూసారా చిన్న చెరువులాగా ఉంది. ఈ చెరువులో బోట్ షికార్ కూడా ఉంది. కాకపోతే ఇప్పుడు బంద్ అయిపోయినట్టుంది. మేము ఇక్కడ కూర్చొని అలాగా ఆహ్వాదిస్తున్నాం అనమాట అందాన్ని. అలా బెంచ్ పైన కూర్చున్నాము. చేపలేమో కదులుతున్నాయి అనమాట. నా దగ్గర కేక్ ఉంది. కేక్ ముక్కలు వేస్తే బయటకు వస్తాయేమో అని చెప్పి ఇప్పుడు కేక్ ముక్కలు జల్లాను. బయటకైతే రాలేదు. ఇంకొంచెం ముందుకు చూస్తే ఈ చెరువులో చాలా బాతులు ఉన్నాయి తెలుసా. ఇంకా మా బస్సు టైం అయిపోయింది, వెళ్ళొస్తాం ఇంకా.